అమ్మ, మకర రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మకర రాశి వారికి ఆరోగ్య సంబంధమైన విషయాల మీద తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. దీర్ఘకాలిక అనారోగ్యాలని నిర్లక్ష్యం చేయకూడదు. అలాగే కుటుంబ సభ్యులతో నిర్ణయాలు తీసుకునేటప్పుడు కానీ లేకపోతే మాట్లాడేటప్పుడు కానీ వారితో ఏ రకంగానూ మాటల వల్ల ఘర్షణలు రాకుండా జాగ్రత్తగా వ్యవహరిస్తూ ముందుకు వెళ్ళాలి. ముఖ్యంగా సంతాన వర్గం, వృత్తి చేసే ప్రదేశాలు, అలాగే మీ యొక్క భాగస్వామి మొదలైన విషయాలలో వారి యొక్క ఆలోచనల విషయంలో కావచ్చు, ఆర్థిక విషయాల్లో మీరు ఇచ్చే సపోర్ట్ అనేది చాలా కీలకంగా ఉండే అవకాశం అనేది ఒకటి కనబడుతుంది. అలాగే భాగస్వామి యొక్క కుటుంబ సభ్యులకు కూడా అవసరమైతే మీ యొక్క సహకారం, వారి యొక్క కుటుంబ సభ్యుల యొక్క ఆరోగ్య విషయంలో కూడా మీరు ప్రత్యేక శ్రద్ధ తీసుకునే అవకాశాలు లాంటివి కనబడుతున్నాయి. కుంభరాశి. అమ్మ, కుంభరాశి వారికి ఎలా ఉంది? కుంభరాశి వాళ్ళకి సాంఘిక సంబంధాల విషయాల మీద అధిక శాతం దృష్టి కేటాయించవలసిన పరిస్థితులు అనేవి ఏర్పడతాయి. అయినప్పటికీ కూడా ఆధ్యాత్మిక వ్యక్తులని కలిసే అవకాశాలు, వారి యొక్క బ్లెస్సింగ్స్ తీసుకోండి. అంటే వారి యొక్క బ్లెస్సింగ్స్తో పాటుగా మీరు కొత్త నిర్ణయాలు తీసుకుంటూ మీరు ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. అనేక మంది వ్యక్తుల యొక్క బ్లెస్సింగ్స్తో ముందుకు వెళ్ళడానికి మీరు కొత్త ప్రయత్నాలు లాంటివి చేస్తారు. సాంఘిక సంబంధాలని బలపరుచుకుంటూ ముందుకు పెడతారు. తీర్థయాత్రలు లాంటివి మీకు మానసిక ప్రశాంతత ఇచ్చే అవకాశం లాంటిది కనబడుతుంది. అలాగే ఉన్నత స్థాయి వ్యక్తుల యొక్క బ్లెస్సింగ్స్తో అనుకున్న పనులు అనుకున్నట్టుగా సాధించడానికి ప్రయత్నాలు లాంటివి చేస్తారు. వృత్తిపరమైన అభివృద్ధి విషయంలో పై స్థాయి వ్యక్తులతో మీరు మాట్లాడేటప్పుడు, నిర్ణయాలు తీసుకునేటప్పుడు, సహకారాన్ని కోరుకునేటప్పుడు మీ వ్యక్తిగత అభిప్రాయాలు కాకుండా వారు చెప్పిన దాన్ని కూడా విని ఆలోచించి ఆచరణలో పెట్టడానికి ప్రయత్నం చేయాలి. నాయకత్వ లక్షణాలు లాంటివి పెరుగుతాయి. దాంతోపాటుగా సొంత నిర్ణయాలు, అధిక ఆత్మవిశ్వాసంతో తీసుకునే నిర్ణయాల వల్ల కొన్నిసార్లు ఘర్షణాత్మకంగా ఉంటుంది. అందుకని పెద్దల బ్లెస్సింగ్స్ తీసుకోవడానికి, ఆధ్యాత్మిక వ్యక్తుల్ని కలవడానికి కూడా ప్రయత్నాలు లాంటివి చేస్తారు. మీనరాశి. అమ్మ, మీనరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మీనరాశి వారికి వ్యక్తిగత ఆరోగ్య విషయం మీద తగిన శ్రద్ధ తీసుకోవాలి. నిర్లక్ష్యం అనేది తగదు. దీర్ఘకాలిక అనారోగ్యాలను అధిగమించడానికి ప్రయత్నం చేయాలి. ఇంతకుముందు ఏదన్నా లోన్స్ లాంటివి ఉంటే వాటిని కంప్లీట్ చేసేస్తారు. చేసేయడం చాలా వరకు మంచిది. అంతేకాకుండా ముఖ్యమైన విషయాల్లో వాయిదాలు అనేవి కొంత ఘర్షణకి దారితీస్తాయి కనుక ఆలస్యాలు, ఆటంకాలు లేకుండా ఎప్పటి పని అప్పుడు పూర్తి చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ముఖ్యంగా ఆరోగ్యపరమైన విషయాల్లో శ్రద్ధ తీసుకోవాలి. ఆరోగ్యానికి సంబంధించిన ఖర్చులకు కూడా అవకాశం అనేది ఉంది. దూర ప్రయాణాలకి, ఆరోగ్య విషయాలకి సంబంధించిన ఖర్చులు అనేవి అధికంగా ఉంటాయి. అలాగే ఎవరన్నా వ్యక్తులతో ఏదైనా కొత్త నిర్ణయాలు తీసుకొని ఏదైనా మొదలు పెట్టడానికి చేసే ప్రయత్నాల్లో కూడా తొందరపాటు నిర్ణయాలు లేకుండా జాగ్రత్తగా ముందుకు వెళ్ళాలి. విద్యార్థులు విద్య మీద దృష్టిని కేటాయించాలి. రైటింగ్ స్కిల్స్ని పెంపొందించుకుంటూ ముందుకు వెళ్ళాలి. అలాగే ఆలోచన విధానంలో ఏది మాట్లాడినా 1-2 సార్లు ఆలోచించుకొని అప్పుడు మీ నిర్ణయాన్ని వెలిబుచ్చే విధంగా ముందుకు వెళ్ళాలి.